ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ బిడ్డ పుట్టాక ఆ మనసు మారిపోయి స్వార్థంతో సవతి తల్లిలా ప్రవర్తిస్తే అమ్మ మనసు ఎప్పటికీ మారదు. ఎంతమంది పిల్లలున్నా అందరినీ ఒకేలా చూసుకుంటుంది. అందుకు నేనే సాక్ష్యం. అంజలి నా కన్న బిడ్డ కాకపోయినా మిగతా బిడ్డలాగే చూశాను. నువ్వు కూడా నా అలాగే. నీ మీద నాకు నమ్మకం ఉంది. నా మీద నాకు నమ్మకం లేదు రాత్రుడు. నా వల్ల మా అక్క కానీ తన పిల్లలు కానీ బాధపడకూడదు. ఎప్పుడైతే నేను ఆయన భార్యనయ్యానో అప్పుడే అక్క పిల్లలు నా సొంత పిల్లలయ్యారు. అక్క బిడ్డ అవసరం లేదు. అలా అనకు. ఆడదానికి మాతృత్వం చాలా గొప్ప వరం. ఆ అదృష్టాన్ని ఆనందాన్ని పోగొట్టుకోకు భాగి. నేను ఆల్రెడీ 4 పిల్లలకి తల్లిని. మళ్ళీ తల్లిని అవ్వాల్సిన అవసరం లేదు. రేపే హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకుంటాను. ఇంకా ఆకారమే రూపుదిద్దుకొని ఆ పసిబిడ్డ ఏం పాపం చేసిందని చంపాలనుకుంటున్నావు మీ సభ? పాప మీదేనే ఉంటే అది నాకే తగులుతుంది రాతోడు. కానీ నా 4 పిల్లలకు నా వల్ల ఎలాంటి శోకం వద్దు. మిస్సమ్మ, ఈ విషయం సారుకు తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. తెలుసు రాతోడు. ఆయన నన్ను తిడతారు, కోప్పడతారు, అసహించుకుంటారు కూడా. కానీ నేను సవతి తల్లినయ్యి 4 పిల్లలకి నరకం చూపించడం కంటే ఆ నరకం ఏదో నేను పడ్డమే మంచిది. ఆయనకి నేను చెడ్డ భార్యని అయి ఉండొచ్చు రాతోడు. కానీ నా పిల్లలకి మంచి తల్లినవ్వాలి. అయ్యో పిచ్చిదానా, ఎందుకు ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇంత పిచ్చి నిర్ణయం తీసుకుంటున్నావు? లేదు మిస్సమ్మ, నువ్వు చేస్తుంది ముమ్మాటికి తప్పే. జరగని వాటి గురించి నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. కాదు రాతోడు, అనుభవంతో చెప్తున్నాను. సవతి తల్లి ఎలా ఉంటుందో మా పిన్ని నాకు బాగా నేర్పించింది.